హలో అండి. హోటల్ స్టైల్‌లో లాగా ఇంట్లోనే మైసూర్ బోండాని ఇలా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దీంతో పాటు కాంబినేషన్‌గా చేసిన అల్లం చట్నీ, కొబ్బరి చట్నీని నెక్స్ట్ షార్ట్‌లో అప్లోడ్ చేస్తానండి. ముందుగా మైసూర్ బోండా రెసిపీ కోసం ఒక బౌల్‌లో మైదా పిండిని తీసుకొని కొంచెం జీలకర్ర, వాముని నలిపి వేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగులో కొంచెం వాటర్ యాడ్ చేసి చిక్కగా చిలికి ఇందులో యాడ్ చేసుకొని వాటర్ కూడా అవసరమైతే వేసుకుంటూ థిక్ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకొని ఇలా ట్యాప్ చేసి మిక్స్ చేశాక మూత పెట్టేసి ఓవర్ నైట్ వదిలేస్తే ఇలా చక్కగా పొంగుంటుంది. ఇందులో సాల్ట్, అల్లం తురుము, పచ్చిమిర్చి తురుము, కరివేపాకు, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి అందులో వేడి నూనె వేస్తే చక్కగా పొంగుతూ వస్తాయి. ఆయిల్ హీట్ అయిందా లేదా అని మీరు కొంచెం పిండిని వేస్తే చక్కగా ఇలా పైకి తేలుతూ వస్తే పర్ఫెక్ట్గా పిండి రెడీ అయిపోయినట్టే. ఇలా బోండాల్లాగా వేసేసుకొని క్రిస్పీగా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. బాయ్.